హాయ్ అందరికీ నమస్తే। ఈరోజు ఇంట్లోనే బేల్పూరి తయారు చేసుకోవడానికి రెసిపీ చూపిస్తున్నాను। దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న ఉల్లి ముక్కలు, దోసకాయ సన్నగా తరుక్కున్నవి, టమాటాలు సన్నగా తరుక్కున్నవి, కొత్తిమీర ఇది కూడా సన్నగా తరుక్కోవాలి, పుట్నాల పొడి, పుట్నాలు మామూలు పచ్చి పుట్నాలే తీసుకొని గ్రైండర్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి, నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ముక్క, ఆయిల్, ఉప్పు, కారం, మురమురాలు, బొంగు పేలాలు, వీటితోటి మనం బేల్పూరి ఈజీగా బేల్పూరి స్టవ్ అవసరం లేకుండా బేల్పూరి చేసుకోవచ్చు। ఫస్ట్ కారం తీసుకోవాలి, దీనికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు, పేలాలకు ఈ కారము ఉప్పు బాగా పట్టించాలి। చూస్తారు కదండి, ఉప్పు కారం పట్టించిన పేలాలు, వీటిలోకే టమాటాలు, దోసకాయ, ఈ పుట్నాల పొడి, ముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి, కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డ, ఉల్లి ముక్కలు, నిమ్మకాయ, ఇదండి ఈ బేల్పూరి చాలా ఈజీగా అయిపోతుంది, స్టవ్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది। కాకపోతే కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది, మిగతా దానికి ఈజీగా 10-15 నిమిషాలలో అయిపోతుంది। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।